Hi everyone, welcome back to my channel. Thank you so much for watching my videos. Please keep supporting me. 2026లో స్టడీ అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నారా? యుఎస్, యూకే, ఆస్ట్రేలియా అండ్ కెనడా ఇలాంటి ఆప్షన్స్ మీకు ఆబ్వియస్ గా కనపడుతున్నాయా? ఎస్, ఇవన్నీ కూడా పాపులర్ ఆప్షన్స్. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా రూల్స్ అనేవి చేంజ్ అయినాయి. వీసా రూల్స్ చాలా టైట్ అయినాయి. అలాగే జాబ్ సిచ్యువేషన్స్ అనేది అంత ఫ్రూట్ఫుల్ గా లేవు. పిఆర్ తెచ్చుకోవడం కూడా కొన్ని కంట్రీస్ లో ఇంతకు ముందు ఈజీగా ఉండేది, ఇప్పుడు అవి కూడా చాలా టఫ్ గా మారింది. సో బ్లైండ్ గా అప్లై చేయకండి. ఎవరో చెప్పారనో లేకపోతే ఎవరో సజెస్ట్ చేశారనో మీరు బ్లైండ్ గా గనక మీరు రీసెర్చ్ చేయకుండా వీటిలో ఏదైనా కంట్రీస్ కి మీరు అప్లై చేసుకుంటే మీ స్టడీ అబ్రాడ్ డ్రీమ్ ఏదైతే ఉందో అది అర్ధాంతరంగా ఆగిపోవచ్చు, లేదా మీరు అంత ఖర్చు పెట్టి చదివినప్పటికీ మీ కెరియర్స్ అంత ఫ్రూట్ఫుల్ గా ఉండకపోవచ్చు. సో ఈ వీడియోలో మనకి ఆబ్వియస్ చాయిసెస్ గా కనపడే ఈ టాప్ 5-6 కంట్రీస్లో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆ కంట్రీస్లో చదవాలంటే ప్రోస్ ఏంటి, అలాగే కాన్స్ ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మేజర్ కంట్రీస్ కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. సో ఎండ్ ఆఫ్ ది వీడియోలో నేను ఆల్టర్నేట్ కంట్రీ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. సో మనందరికీ తెలుసు కదా, అసలు స్టడీ అబ్రాడ్ అనగానే చాలా మంది మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కి గుర్తొచ్చేది యుఎస్ఏ. ఎందుకంటే యుఎస్ లో టాప్ మోస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఉంది, వెరీ గుడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 3 years ఆఫ్ ఓపీటీ ఉంది. అంటే స్టెమ్ కోర్సెస్ ఎవరైతే చదువుతారో, ఈ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సెస్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి 3 years ఆఫ్ ఓపీటీ టైం పీరియడ్ ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 years ఆఫ్ టైం టు వర్క్. సో ఆ 3 years వాళ్ళు వర్క్ చేస్తూ ఉండగా వాళ్ళు H1Bకి ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ ఇఫ్ H1 పిక్ అయితే వాళ్ళు అక్కడే ఉండిపోతారు. సో మేజర్ రీజన్ ఇదైతే. ఇంకా వాట్ ఆర్ ది అదర్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ యుఎస్ఏ? బట్ 2025లో చాలా వరకు సిచ్యువేషన్స్ చేంజ్ అయినాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ మారాయి, ఇమిగ్రేషన్ టైట్ చేశారు. అయినప్పటికీ ఈ యుఎస్ లో చదవాలంటే అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పటికీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది టాప్ మోస్ట్ ఉంది. ఈ టెక్నాలజీ ఆర్ స్టెమ్ రిలేటెడ్ జాబ్ మార్కెట్ ఏదైతే ఉందో వరల్డ్ మొత్తంలో మీరు ఇప్పటికీ కంపేర్ చేసినా కూడా యుఎస్ ఇస్ స్టిల్ ఇన్ అ బెటర్ పొజిషన్. అంటే ఇంతకు ముందులా జాబ్స్ ఉన్నాయని నేను చెప్పట్లేదు, బట్ వన్ కంపేర్డ్ విత్ ది అదర్ కంట్రీస్ యుఎస్ ఇస్ స్టిల్ అహెడ్. ఎందుకంటే మార్కెట్ పెద్దది, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు చిన్న కంట్రీస్ తో పోలిస్తే యుఎస్ లాంటి కంట్రీలో ఆబ్వియస్లీ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఎక్కువే ఉంటాయి. బట్ ఆ జాబ్స్ తెచ్చుకోవడం అనేది ఇంతకు ముందులాగా ఈజీగా లేదు. అండ్ ఇట్ ఈస్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. ఇది ఒక యుఎస్ అనే కాదు. అనదర్ మేజర్ రీజన్ మన స్టూడెంట్స్ ఎందుకు యుఎస్ చూస్ చేసుకుంటారంటే హై ఇన్కమ్ అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే మన వాళ్ళు ఎడ్యుకేషన్ మీద ఎంతైతే ఖర్చు పెడతారో దాన్ని ఎర్న్ చేయడానికి విత్ ఇన్ 1 or 2 years జాబ్ చేసి ఖచ్చితంగా లోన్స్ తీర్చుకోవడం అనేది ఇవన్నీ జరుగుతూ ఉంటుంది కదా. సో మీరు ఇప్పటికీ కూడా ఈ టెక్నాలజీ కానీ స్టెమ్ ఫీల్డ్స్ లో జాబ్ చేసే వాళ్ళ ఇన్కమ్ కనుక మీరు కంపేర్ చేస్తే యుఎస్ లో ఉన్నంత ఇన్కమ్ మీకు వేరే కంట్రీస్ లో ఎక్కడా కూడా లేదు. అందుకే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ ఇంకా స్టూడెంట్స్ యుఎస్ వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. సో ట్రంప్ రావడం ఇదేం కొత్త కాదు. లాస్ట్ టైం కూడా వచ్చారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ చూసాం మనం. అంటే అప్పుడు కూడా ఓపీటీ తీసేయాలని కానీ లేకపోతే కొన్ని కంట్రీస్ మీద బ్యాన్ విధించడం కానీ ఇవన్నీ కూడా అప్పుడు కూడా జరిగాయి. కాకపోతే ఇప్పుడున్నంత స్ట్రిక్ట్ గా లేకపోవచ్చు, ఆర్ ఇప్పుడున్నంత పబ్లిసిటీ అప్పుడు లేకపోవచ్చు. బట్ అప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది స్టూడెంట్స్ ఫేస్ చేశారు. 6 months or 1 year తర్వాత మళ్ళీ అది కూడా నార్మల్ అయిపోయింది. ఆ తర్వాత కూడా చాలా మంది స్టూడెంట్స్ యుఎస్ వెళ్ళారు, వెళ్తూ ఉన్నారు. ఈవెన్ ఈ ఇయర్ కూడా చాలా మంది అప్లై చేసుకున్నారు. ద మేజర్ రీజన్ ఈస్ మనీ. మీరు యుఎస్ లో వచ్చినంత సంపాదన వేరే ఏ కంట్రీలో కూడా మీరు చేసే జాబ్ కి రాదు. ఇంకొక మేజర్ ప్రో ఏంటంటే యుఎస్ లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎలాంటి స్టూడెంట్ కైనా కూడా అడ్మిషన్ తెచ్చుకోవచ్చు. వెదర్ ఇట్ ఇస్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఆర్ వెదర్ సంబడి విత్ జస్ట్ 55% ఉండి లాట్ ఆఫ్ బ్యాక్లాగ్స్ ఉండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అంతంత మాత్రం ఉన్న స్టూడెంట్స్ కూడా అడ్మిషన్స్ వస్తాయి యుఎస్ లో. సో దెర్ ఈస్ అ యూనివర్సిటీ ఫర్ ఎవ్రీబడి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అయితే డిసడ్వాంటేజెస్ ఏంటంటే బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ నౌ ఇస్ విత్ ది అన్సర్టనిటీ ఓవర్ న్యూ రూల్స్ అండ్ ఆల్సో స్ట్రిక్ట్ ఇమిగ్రేషన్ బికాస్ ఆఫ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇందులో అసలు ఎక్కడా కూడా మనం డినై చేయడానికి లేదు. సో ఈ అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా లాట్ ఆఫ్ స్టూడెంట్స్ థింక్ ట్వైస్ బిఫోర్ అప్లయింగ్, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ అండర్స్టాండబుల్ యాజ్ వెల్. ఇంకా రీసెంట్ గా మీరు చూస్తే సోషల్ మీడియా స్క్రూటినీ అని చెప్పి వీసా స్లాట్స్ ఆపేయటం, మళ్ళీ వీసా ప్రాసెస్ ని రెజ్యూమ్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఆల్మోస్ట్ 1 week to 10 days బ్యాక్ వాళ్ళ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బట్ ఇప్పటి వరకు ఇంకా
వీసా స్లాట్స్ అనేది రిలీజ్ అవ్వలేదు. సో ఇలాంటి అన్సర్టనిటీ అయితే చాలా ఉంది. యుఎస్ వీసా తెచ్చుకోవడం అనేది రోజు రోజుకి టఫ్ గా మారిపోతుంది. యుఎస్ఏ స్టిల్ ఎ గ్రేట్ ఆప్షన్, బట్ మీరు అప్లై చేసుకోవాలి అంటే చాలా రీసెర్చ్ చేసి మంచి యూనివర్సిటీస్ కి మాత్రమే అప్లై చేసుకోండి. ఫీజు తక్కువ ఉండే యూనివర్సిటీలు, లేకపోతే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండే లొకేషన్లు, ఇవన్నీ ఇంతకు ముందు చూసుకొని చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళారు. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితులు అంత ఈజీగా లేవు కాబట్టి మీరు అక్కడ సర్వైవ్ అవ్వాలి, మీరు అక్కడ మంచి జాబ్స్ తెచ్చుకోవాలి అంటే ఒకటి మంచి యూనివర్సిటీస్ ఉండాలి, రెండు మీ స్కిల్ అనేది ఇనార్మస్ గా మీరు ఇంప్రూవ్ చేసుకోగలగాలి. సో డెఫినెట్లీ మీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటేనే జాబ్స్ వస్తాయి. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ అనదర్ కంట్రీ విచ్ ఇస్ యూకే. యూకే చాలా మంది స్టూడెంట్స్ ఒకప్పుడు వెళ్ళారు, మధ్యలో కొంతకాలం ఆగిపోయారు, ఎందుకంటే పిఎస్డబ్ల్యూ తీసేశారు. ఓన్లీ చదువుకుని ఈ కోర్స్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోండి అంటే ఆబ్వియస్లీ వెళ్ళరు కదా. సో మన వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. కోవిడ్ కి ముందు మళ్ళా పిఎస్డబ్ల్యూ అనేది తీసుకొని వచ్చారు. కోవిడ్ టైంలో చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. వెళ్ళటం చాలా ఈజీ, అంటే వీసా ఇంటర్వ్యూస్ ఉండవు అండ్ ఎలాంటి బేసిక్లీ బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఇట్లాంటివి ఏమి ఉండేవి కాదు ఇంతకు ముందు. ఇప్పుడు ఉన్నాయనుకోండి, బట్ ఇంతకు ముందు ఎలాంటివి ఉండేవి కాదు. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ యుఎస్ కి వెళ్ళలేనోళ్ళు, లేకపోతే ఇంకా వేరే కంట్రీస్ కి వెళ్ళలేనోళ్ళు బిట్వీన్ 21 to 23 మధ్యలో యూకే చాలా మంది వెళ్ళిపోయారు. సో వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ అక్కడ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగాలేదు, క్రౌడెడ్ అయిపోయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీరు వింటూ ఉన్నారు కదా. అసలు యూకేలో ప్రోస్ ఏంటంటే మీకు 1 year లో మాస్టర్స్ కంప్లీట్ చేయొచ్చు అండ్ ఫీజ్ కూడా బిట్వీన్ 15 to 18 lakhs లో చాలా యూనివర్సిటీస్ మీకు అవైలబుల్ ఉంటాయి. మీరు అదే వేరే కంట్రీస్లో చూసుకుంటే మీకు మాస్టర్స్ అంత తక్కువలో కంప్లీట్ అవడం అనేది అంత ఈజీ కాదు. యూకేలో మీరు సైబర్ సెక్యూరిటీ కానీ లేకపోతే ఈ ఫిన్టెక్ కోర్సెస్ కానీ చేసి దాని మీద మీకు స్కిల్ ఉన్నట్లయితే జాబ్స్ ఖచ్చితంగా వస్తాయి. బట్ ఎవ్రీ టెక్నాలజీ మీరు చదివిన ప్రతి దాని మీద జాబ్స్ ఉన్నాయని నేను చెప్పట్లేదు. సో యూకేలో మంచి యూనివర్సిటీస్ లో చదివి ఎక్స్ట్రీమ్లీ గుడ్ నెట్వర్కింగ్ స్కిల్స్ ఉండి ఏదైనా ప్రయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇలాంటి వాళ్ళకి జాబ్స్ త్వరగా వస్తాయి. స్కిల్స్ పెద్దగా ఇంప్రూవ్ చేసుకోకుండా జస్ట్ మాస్టర్స్ పాస్ అయితే ఇప్పుడు జాబ్స్ రావడం అనేది అసలు చాలా కష్టం. డిసడ్వాంటేజెస్ కనుక చూస్తే మనందరికీ తెలుసు, డిపెండెన్స్ ని తీసుకెళ్లే ఆప్షన్ అనేది ఇప్పుడు యూకేకి లేదు అన్లెస్ యూ గో ఫర్ పిహెచ్డి ఆర్ రీసెర్చ్ మాస్టర్స్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్ టు గెట్ జాబ్స్ అండ్ రైట్ నౌ ఎకనామిక్ సిచ్యువేషన్ ఈస్ ఆల్సో నాట్ వెరీ గుడ్ ఇన్ యూకే. సో దే ఆర్ ట్రైంగ్ టు కట్ డౌన్ ద నెంబర్ ఆఫ్ ఇంటేక్ ఆల్సో. అండ్ మనం ఈ మధ్య కాలంలో వింటున్నది ఏంటంటే ఈ పిఎస్డబ్ల్యూ 2 years ఏదైతే ఉందో దాన్ని 18 months కి తగ్గిద్దామని వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా న్యూస్ వస్తుంది. ఇంకా క్లారిటీ లేదు. సో యూకే ఓన్లీ మాస్టర్స్ నేను ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి, 1 year లో నేను కంప్లీట్ చేసి మార్కెట్ లోకి వెళ్ళి నేను జాబ్స్ కోసం వెతుక్కోవాలి అనుకునే స్టూడెంట్స్ కి ఇది ఓకే. బట్ ఇఫ్ యూ గో ఫర్ గుడ్ యూనివర్సిటీస్, రెప్యూటెడ్ యూనివర్సిటీస్ అండ్ ఇఫ్ యూ కెన్ డూ బెటర్ నెట్వర్కింగ్, మీకు కెరియర్ ఉంటుంది. నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ కెనడా. కెనడా అనగానే మనందరికీ గుర్తొచ్చేది పిఆర్. సో మీ కోర్స్ అయిపోయిన తర్వాత అప్ టు 3 years వరకు పిఎస్డబ్ల్యూ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద కోర్స్. పిఆర్ క్లియర్ పాత్వే. మీరు అక్కడికి వెళ్ళి అక్కడ మాస్టర్స్ చదివిన తర్వాత ఒక 2 years కనుక వర్క్ చేస్తే మీరు పిఆర్ కి అప్లై చేసుకోవచ్చు. యూజువలీ ఫ్రెండ్లీ ఇమిగ్రేషన్ పాలసీస్ ఉండేవి ఇంతకు ముందు ఈ ఇండియా కెనడా పొలిటికల్ ఇష్యూ రాకముందు వరకు. ఐటీ జాబ్స్ కోసం వెళ్ళాలనుకునే వాళ్ళు కెనడాని చూస్ చేసుకోవచ్చు. యుఎస్ అండ్ ఆస్ట్రేలియాతో పోలిస్తే ఇక్కడ ట్యూషన్ ఫీజు కూడా తక్కువే ఉంటుంది. బట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇండియా అండ్ కెనడా పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల చాలా ఇబ్బందులైనవి. వీసాస్ అంత ఈజీగా రావట్లేదు. అసలు ఎస్డిఎస్ అనేది తీసేశారు. ఇప్పుడు నాన్ ఎస్డిఎస్ కేటగిరీలో మీరు అప్లై చేసుకుంటే 4 months 6 months అయినప్పటికీ డెసిషన్ రావచ్చు, రాకపోవచ్చు. అలాగే స్టూడెంట్స్ ఇంటేక్ మీద క్యాప్ విధించారు. సో ఎక్కువ మందిని తీసుకునే ఆలోచన అయితే వాళ్ళకి లేదు. సో ఇది లాస్ట్ గవర్నమెంట్ చేశారు, బట్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఇది వచ్చిన తర్వాత కొంచెం ఇండియాతో సంబంధాలు బెటర్ అయినట్టుగా కనపడుతున్నాయి. బట్ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీరు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఒక డీసెంట్ యూనివర్సిటీలో అక్కడ స్కిల్ రిక్వైర్మెంట్ ఉన్న కోర్సెస్ కానీ చూస్ చేసుకుంటే కెనడా ఇస్ స్టిల్ అ రైట్ ఆప్షన్. Now let's talk about another country which is most popular in 2025. It is Australia. Australia అనగానే క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్లస్ పిఆర్ గుర్తొస్తుంది. సో అలాగే there are other advantages as well. Australian government is very supportive towards students coming to their regional areas. There are decent options and job opportunities in tech, healthcare and mining sectors also. So PSW ఉంది. If you work in regional areas and depending on your course, PSW could go up to 4-5 years. సో మేజర్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ చాలా స్ట్రాంగ్, స్ట్రిక్ట్. పేరెంట్స్ ఐటీఆర్స్ కావాలి, సేవింగ్స్ మనీ కావాలి. సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ అయితే హై ఉన్నాయి. అండ్ మీకు చూస్తే ఈ లాస్ట్ 3 years లో ఆల్మోస్ట్ ఫీ అనేది డబుల్ అయింది. సో ఎడ్యుకేషన్ ఇన్ ఆస్ట్రేలియా ఇస్
డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్. అండ్ సిడ్నీ, మెల్బోర్న్ లాంటి సిటీస్లో అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. బట్ విత్ రైట్ ప్లానింగ్, ఇఫ్ యూ చూస్ గుడ్ యూనివర్సిటీస్ ఇన్ రైట్ డెస్టినేషన్స్ అండ్ ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్ ఆల్ ద డాక్యుమెంటేషన్ that is required for visa, Australia is one of the best options even now. Next, let's talk about Ireland. Ireland is a very small country, but it is known for job opportunities in IT. So again, UK లాగా ఇక్కడ కూడా 1 year masters, fees కూడా అందుబాటులోనే ఉంటుంది. 15 lakhs to 25 lakhs మధ్యలో most of the universities are available. 2 years of PSW ఉంది, and మీకు ఆ 2 years లో కనుక జాబ్ తెచ్చుకోగలిగితే you can stay back and you can even apply for PR. టెక్ కానీ, ఫైనాన్స్ కానీ, ఫిన్టెక్ కానీ, ఫార్మా కానీ ఇలాంటి ఫీల్డ్స్లో మీకు నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంగ్లీష్ ఇస్ వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజ్ దేర్. బట్ డిసడ్వాంటేజ్ చూస్తే అగైన్ ఆస్ట్రేలియా లాగా ఇక్కడ కూడా వీసా రిక్వైర్మెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మంచి యూనివర్సిటీస్లో మీరు చదవాలనుకుంటే వెరీ కాంపిటేటివ్. సో యూఎస్ కాకుండా టెక్నాలజీ జాబ్స్ కోసం, టెక్నాలజీ కెరియర్స్ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇంకొక సెకండ్ ఆప్షన్ కింద ఆలోచించాలి అనుకుంటే ఐర్లాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ జర్మనీ. చాలా మంది జర్మనీ గురించి ఆలోచించరు బికాజ్ అక్కడికి వెళ్ళాలంటే ఆబ్వియస్లీ జర్మన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ ఈజ్ నాట్ వైడ్లీ యాక్సెప్టెడ్ అనేది చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో విచ్ ఇస్ ట్రూ ఇన్ అ వే ఆల్సో. బట్ వాట్ ఆర్ ది అదర్ అడ్వాంటేజెస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, జర్మనీలో ఇఫ్ యూ గెట్ అన్ అడ్మిషన్ ఇన్ ఎనీ ఆఫ్ ది పబ్లిక్ యూనివర్సిటీస్, అబ్సల్యూట్లీ ఫ్రీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో రియలీ హై. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఈ రెండు ఫీల్డ్స్ లో మీరు టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ కావాలి అనుకుంటే దిస్ ఇస్ డెఫినెట్లీ ద బెస్ట్ ప్లేస్. సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా దెర్ ఆర్ అవైలబుల్. యూరోప్ లో కనుక మీరు కన్సిడర్ చేస్తే జర్మనీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ సాఫ్ట్వేర్. సో there are good IT jobs available. Sponsored job తెచ్చుకోగలిగితే you can stay back there. మీరు డిసడ్వాంటేజ్ కనుక చూస్తే జర్మనీలో మీరు అక్కడ సెటిల్ అవ్వాలి అంటే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవటం ఇంపార్టెంట్. వెళ్ళి చదువుకోవడానికి జర్మన్ లాంగ్వేజ్ అవసరం లేకపోవచ్చు, కానీ ఎందుకంటే ఇంగ్లీష్ టాట్ కోర్సెస్ మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ అక్కడ సెటిల్ అవ్వాలి, మంచి జాబ్స్, స్పాన్సర్డ్ జాబ్స్ తెచ్చుకోవాలి అంటే జర్మన్ లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒక్క ఐటీ జాబ్స్కి మాత్రమే మీరు జర్మన్ రాకపోయినా మీరు ఇంగ్లీష్తో మేనేజ్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ జర్మన్ ఈజ్ డెఫినెట్లీ రికమెండెడ్. బట్ డెఫినెట్లీ అ సేఫర్ ఆప్షన్ when compared with the other European countries because of its huge economy. So మీరు సీరియస్ స్టూడెంట్ అయి ఉండి మంచి పర్సంటేజెస్ ఉండి మీరు చదువుకోవాలనుకుంటే జర్మనీ ఈజ్ డెఫినెట్లీ రైట్ ఆప్షన్ బికాస్ ఆఫ్ ఇట్స్ extremely high quality education in automobile and electrical engineering. సో ఈ కంట్రీస్ అన్ని చాలా మంది స్టూడెంట్స్ రీసెర్చ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఎవరితో మాట్లాడినప్పుడు కానీ వీటి గురించి ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇట్స్ గెటింగ్ క్రౌడెడ్ డే బై డే. ఎందుకంటే ఎవరు ఆలోచించినా ఈ 4-5 కంట్రీస్ గురించి ఆలోచించి అక్కడికే వెళ్ళటం వల్ల ఆబ్వియస్లీ కాంపిటీషన్ హ్యూజ్ గా పెరిగిపోతూ ఉంటుంది. ఇట్స్ గెటింగ్ టఫర్ డే బై డే. అండ్ ఈ ఎకనామిక్ సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు, అక్కడ జాబ్స్ అనేవి తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఇమిగ్రెంట్స్ మీదే పడతారు. అండ్ ఇట్ ఈస్ క్వైట్ కామన్. ఓకే, సో ఈ కంట్రీస్ కాకుండా వాట్ ఈస్ ది అదర్ ఆప్షన్ దట్ యూ కెన్ థింక్ అబౌట్? ఇంకా లేవా అంటే డెఫినెట్లీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్. నౌ ఐ సీ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ గోయింగ్ టు జపాన్, స్టూడెంట్స్ గోయింగ్ టు సౌత్ కొరియా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ లుకింగ్ at New Zealand, there are students looking at European countries. So there are options. So do a basic research. Nannu adite I will definitely suggest Netherlands. Netherlands is a beautiful country. It has one of the top most institutions there. You can do your research, QS rankings చూడండి. There are very good universities in Netherlands. So ఇక్కడ అంతా కూడా ఇంగ్లీష్ టాట్ కోర్సెస్ ఉంటాయి. 1 year to 2 years మాస్టర్స్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ తర్వాత 1 year పోస్ట్ స్టడీ అనేది ఉంటుంది ఫర్ యూ టు గెట్ జాబ్. ఇన్ కేస్ మీకు ఆ 1 year లో కనుక జాబ్ వచ్చినట్లయితే దెన్ యూ కెన్ స్టే బ్యాక్. మీరు అక్కడ 5 years కనుక వర్క్ చేస్తే పిఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెదర్లాండ్స్ లో కూడా ఈ బిజినెస్ కోర్సెస్ కానీ లేకపోతే టెక్నాలజీ కోర్సెస్ చాలా మంది చదువుతూ ఉంటారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆల్సో, ఎస్పెషలీ డేటా సైన్స్ లాంటి జాబ్స్. అండ్ యూరోపియన్ వీసా కాబట్టి మీరు అక్కడ ఒక్క చోటే జాబ్ ఎత్తుకోవాలనే లేదు. యూ కెన్ సర్చ్ ఫర్ జాబ్స్ ఎనీవేర్. అండ్ నెదర్లాండ్స్లో కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేంటంటే అక్కడ ఆమ్స్టర్డామ్ లాంటి ఏరియాలో ఆబ్వియస్లీ మోస్ట్ గుడ్ యూనివర్సిటీస్ అక్కడ ఉంటాయి. చాలా మంది స్టూడెంట్స్ కూడా అక్కడికే వెళ్తూ ఉంటారు. అండ్ దట్ ఈస్ ఎక్స్పెన్సివ్. అక్కడ మీకు మినిమం 1200 to 1400 euros అనేది కావాలి ప్రతి మంత్. అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ కూడా హై ఉంటాయి. మినిమం 70% అండ్ అబవ్ ఉండాలి. ఐఎల్స్ లో కూడా 6.5, నో బ్యాండ్ లెస్ దాన్ 6 ఉండాలి. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, డీసెంట్ జాబ్ మార్కెట్, లెస్ కాంపిటీషన్ when compared to the other 5-6 countries that we talked about. సో మీ గోల్
గోల్ని బట్టి డెస్టినేషన్ చూస్ చేసుకోండి. లాంగ్ టర్మ్ అండ్ పిఆర్ కావాలి అనుకుంటే ఆస్ట్రేలియా ఆర్ కెనడా ఆర్ న్యూజిలాండ్. క్విక్ గా మాస్టర్స్ కంప్లీట్ అవ్వాలి అండ్ డీసెంట్ కెరియర్ ఆప్షన్స్ ఉండాలి అంటే ఐర్లాండ్ అండ్ దెన్ యూకే. లో బడ్జెట్ లో టాప్ మోస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అనుకుంటే జర్మనీ. యూరోప్ లో చదువుకోవాలి, కాంపిటీషన్ తక్కువ ఉండాలి అనుకుంటే నెదర్లాండ్స్. హై ఎక్స్పోజర్, అన్మ్యాచ్డ్ ఇన్కమ్, టాప్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికైనా కూడా యూఎస్ఏ. దర్ ఇస్ నో డౌట్ అబౌట్. అందరికీ సేమ్ కంట్రీ వర్క్ అవ్వదు. మీ ప్రొఫైల్, మీ గోల్స్ అండ్ మీ బడ్జెట్ ని కన్సిడర్ చేసి రీసెర్చ్ చేసి మీరు ఏ కంట్రీ అనేది చూస్ చేసుకోండి. సో అబ్రాడ్కి వెళ్ళాలి అనుకుంటే మీరు స్మార్ట్ డెసిషన్ అనేది తీసుకోండి, పాపులర్ డెసిషన్స్ కాదు. అందరూ ఏది చేస్తుంటే అదే ఫాలో అవ్వాలని ఏం కాదు. డూ యువర్ రీసెర్చ్, టేక్ స్మార్ట్ డెసిషన్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనిపించిందా? 2026 కి మీరు ఏ కంట్రీ ప్లాన్ చేస్తున్నారు? కామెంట్స్ లో రాయండి, లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైనా అబ్రాడ్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్రాడ్ జర్నీ స్టార్ట్ చేయాలంటే కరెక్ట్గా స్టార్ట్ చేయాలి. అంటే లెట్స్ డూ ద స్మార్ట్ వే. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.